హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. ఫ్రైడే రోజు వ్లాగ్ అండి ఇది. సో ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మార్నింగ్ నుండి అంటే లేచినప్పటి నుండి ఇప్పటి వరకు అసలు పనులు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికి కొంచెం తీరికైంది. సో వ్లాగ్ అంతా కూడా మార్నింగ్ నుంచి షూట్ చేద్దాం అనుకున్నా కానీ నేను అయితే ఈ ఫోన్ షూటింగ్కి నేను అంత సాటిస్ఫాక్షన్ లేనండి. బాగా రికార్డ్ అవుతుందని నాకు అనిపించట్లేదు. వైట్ షేడ్ వచ్చేస్తుంది అసలు. దాంతోడేంటంటే మళ్ళీ బ్లాక్‌గా అనిపిస్తుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే ఈ రూమ్‌లో కొంచెం లైటింగ్ ఉంటది కాబట్టి మంచిగా కొంచెం పర్లేదనిపిస్తుంది. కానీ మిగిలినదంతా వేరే వేరే ప్లేస్‌లో షూట్ చేస్తుంటే అంటే ఇంతకుముందు మంచిగా వచ్చింది. ఇప్పుడు రావట్లేదు అని నా ఫీలింగ్ అన్నమాట. మళ్ళీ ఇంకొక ఫోన్ తీసుకున్నాను హరి దగ్గర. అది కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అంటే మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఏం చేయలేము అంటాం కదా! సో అది నిజంగా నా విషయంలో బాగా అనిపిస్తుంది. నేను సాటిస్ఫై అవ్వలేకపోతున్నాను వీడియో క్వాలిటీకి. అందుకోసం అని చెప్పేసి షూట్ అనేది ఏం చేయలేదు. దానికి తోడు ఏంటంటే ఈరోజు ఫ్రైడే ఫాస్టింగ్ కాబట్టి చాలా పనులు. ఇంకా ఇప్పటికి తలస్నానం చేసుకున్నాను. ఇంట్లో పెట్టిన దీపాలు కూడా ఆరిపోయాయన్నమాట. అంటే నేను రూమ్ ఫ్రెషనర్స్ పెడతాను కదా! సో అవి కూడా ఆరిపోయాయి చూపెడతారండి. ఇంకా ఇది నైట్ పెట్టుకున్న మెహందీ చక్కగా పండింది. వెంటనే కడిగేసాను కానీ మంచిగా అయితే వచ్చిందన్నమాట. అండ్ ఇక్కడ ఒక క్యాండిల్ పెడతాను. సో అది కూడా బాగా రూమ్ అంతా కూడా మంచి పర్ఫ్యూమ్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి నా వ్లాగ్స్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకైతే బాగా తెలుసు. ఇక్కడ చూసారా ఇక్కడికి రాగానే కెమెరా ఎలా వస్తుందో? క్లారిటీగా రావట్లేదు కదా! సో అది. అండ్ ఇలా ఇక్కడ పెట్టిన క్యాండిల్ అయితే అయిపోవచ్చేసిందన్నమాట. దాంట్లో వేసిందైతే డిఫ్యూజర్‌లో వేసిన ఆయిల్ అయితే అయిపోవచ్చేస్తుంది. అండ్ పక్కనున్న క్యాండిల్ అయితే నిమైల్ క్యాండిల్ అన్నమాట. రూమ్ అంతా కూడా మంచిగా ఫ్రాగ్రెన్స్ అనేది వస్తూనే ఉంటుంది. సో నాకు ఆ అలవాటు చాలా ఇయర్స్ నుంచి ఉంది. కాబట్టి నేను దాన్ని స్కిప్ చేయలేకపోతున్నాను. మార్నింగ్ నుండి అన్ని పనులు ఫినిష్ అయిపోయాయి. ఇల్లు సర్దడం, మాపు కొట్టడం ఈ పనులన్నీ. అండ్ ఇప్పుడు తలస్నానం చేసుకొని హరి అయితే రెడీ అవ్వమని చెప్పాడు షాపింగ్‌కెళ్దామని. అందుకోసం అని చెప్పి శారీ కట్టుకోకుండా డ్రెస్ వేసేసుకున్నాను. జుట్టు అయితే ఆరబెట్టుకోలేదు ఇంకా. సో కర్లీ కర్లీ అయిపోయాయి నిజంగానే. చాలామంది మళ్ళీ హెయిర్ స్మూత్నింగ్ చేయించుకోండి అమూల్య, మీకు ఆ హెయిరే బావుందంటున్నారు. బట్ నాకేమో నా ఒరిజినల్ హెయిర్ కావాలనిపిస్తుంది. అంటే అది పర్మనెంట్ కాదు కదా! మళ్ళీ డబ్బులు వేస్ట్ ఎందుకు? డబ్బులు వేస్ట్ అనే కాదు. హెయిర్ అనేది బాగా డ్యామేజ్ అయిపోతుందన్నమాట. రఫ్ అయిపోతుంది. ఇంత రఫ్‌గా అయితే లేదప్పుడు. ఒకసారి మనం స్మూత్నింగ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రీబాండింగ్ చేయించుకోవాలి. వన్స్ రీబాండింగ్ అయిపోయిన తర్వాత ఎక్కువ మనం స్పాకి వెళ్తూ ఉండాలి. అలాగే మెయింటైన్ చేయడం కొంచెం కష్టమైపోతుంది. దానికి తోడు ఏంటంటే మనం ఒక 2, 3 సార్లు స్కిప్ చేసామనుకోండి స్పాని, మన హెయిర్ అనేది ఫ్రిజ్జీగా అయిపోతుంది, రఫ్‌గా అయిపోతుంది. ఇలా కంటే కూడా డబ్బులు దండగా, అలాగే టైం వేస్ట్ ఇవన్నీ ఎందుకు? నేచురల్‌గా మనం దీన్ని మెయింటైన్ చేద్దామని చెప్పేసి అంటే బుద్ధొచ్చింది అంటారు చూడు అట్లా. నేచురల్‌గా మెయింటైన్ చేద్దాం అని చెప్పేసి ఇంకా ఇలా డిసైడ్ అయిపోయాను. మళ్ళా చేయించి ఇట్లా జుట్టంతా ఖరాబ్ అయిపోతదేమో అని. ఇంక ఇలా డిసైడ్ అయిపోయానన్నమాట. చాలామంది కూడా అడుగుతున్నారు స్మూత్నింగ్ చేయించుకోమంటారా అని. చేయించుకోవచ్చండి. చేయించుకోకూడదనే నేను చెప్పట్లేదు. ఎందుకంటే చేసుకోవచ్చు. బట్ మనం రెగ్యులర్‌గా ఏంటంటే స్పాకి వెళ్తూ ఉండాలి. అలాగే మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉండాలి. అప్పుడైతేనే మీ జుట్టు మంచిగా అనిపిస్తది. ఒకసారి వదిలేసారనుకోండి లాస్ట్ 2 ఇయర్స్ మీకు తెలిసిందే కదా! కరోనా వచ్చేసరికి ఇంకా మనం ఇంట్లో నుంచి బయటే వెళ్ళం. ఇంక స్పాకి వెళ్ళి ఇంకా వయ్యారాలు పడతామా చెప్పండి? స్టైల్‌లని, ఫ్యాషన్‌లని ఇంకా బయటెళ్ళే అంత సిట్యుయేషన్‌లున్నాయా? మొత్తం కంప్లీట్‌గా వదిలేసాం కాబట్టి నార్మల్‌గా అయిపోయింది. ఇంకా ఇంట్లో నుంచి బయటెళ్ళలేం. మనం ఇంట్లో చేసుకునే స్పాకి, బయట చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటది. సో, మనం ప్రొడక్ట్స్ తెచ్చుకొని యూజ్ చేసినా కూడా అంత మంచిగా అయితే అనిపించదన్నమాట. బయట వెళ్లి చేసుకుంటేనే బావుంటది. బట్ అలా వదిలేయడం వల్ల చాలా ఇదిగా తయారైంది. ఇంక నేను డిసైడ్ అయిపోయి విసుగొచ్చింది నిజం చెప్పాలంటే. ఊరికే ఎవరు చేయించుకుంటా ఉంటారులే అని చెప్పేసి నేచురల్‌గా మెయింటైన్ చేస్తున్నాను జుట్టుని. ఇలానే ఉంచేసి నా కంప్లీట్ జుట్టొచ్చేసేదాకా ఉంచి తర్వాత హెయిర్ కట్ అనేది చేయించుకుందామని డిసైడ్ అయ్యాను. కానీ హరి అయితే లేదు, ఈసారి బర్త్‌డేకైనా సరే నువ్వు హెయిర్ కట్ చేయించుకో అంటున్నారు. స్మూత్నింగ్ సరే చేయించుకోవట్లేదు. ఇదన్నా చేయించుకో అని. ఇంట్లో వాళ్ళైతే స్మూత్నింగ్ చేయించుకోమని వీళ్ళు గూడా బలవంతం జేస్తున్నారు. బట్ నాకే కొంచెం ఇంట్రెస్ట్ లేక ఆలోచిస్తున్నానన్నమాట. ఏమో అప్పటికి మూడ్ ఎలా ఉంటదేమో తెలీదు. వీళ్ళైతే ఊరికే చేసుకో, చేసుకో, చేసుకో అంటున్నారు కాబట్టి ఏమో నాకు తెలీదు మైండ్ ఎట్లుంటదని. కానీ నేనైతే ఇలాగే ఉంచేసుకుంటా. నా హెయిరే ఉంచేసుకుంటా. ఉంటే ఉన్నింది రింగులు రింగులుగా. సో అది. ఇప్పుడైతే బయలుదేరాను. యాక్చువల్లీ ఫోన్ కొనుక్కోవడానికి బయటెళ్తున్నానండి.
సో చూడాలి. ఏ ఫోన్ వ్లాగింగ్‌కి బెస్ట్ అనిపిస్తుందో నాకు కొంచెం కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎందుకంటే మీరు సజెస్ట్ చేస్తే మళ్ళైనా సరే వెళ్లి కొనుక్కుంటా నేను ఆ ఫోన్‌ని. చాలా ఫోన్స్ చూస్తున్నాను. మైండ్ అంతా గందరగోళంగా ఉంది. ఇది కొందామా? అది కొందామా? ఇది కొందామా? అది కొందామా? అని. ఫస్ట్ అయితే నేను డీఎస్ఎల్ఆర్ కెమెరా యూజ్ చేసేదాన్ని. బట్ ఈ మధ్య ఇంకా ఒక 2 ఇయర్స్ నుంచి ఫోన్‌లో ఎడిటింగ్ అలవాటయిపోయింది కాబట్టి ఇంకా వన్ ప్లస్, సామ్‌సంగ్ అలాగే లాస్ట్ టైమ్ ఐక్యూ మొబైల్ చాలా యూజ్ చేశాను. ఐఫోన్ ఉంది కానీ, ఐఫోన్ మనకు సెల్ఫీ మోడ్‌కి కెమెరా క్వాలిటీ అనేది అంత బావుండదండి. బ్యాక్ కెమెరా మాత్రం చాలా బావుంటదన్నమాట. సో, అందుకే ఇంక దాన్ని నేను మాక్సిమం ఫోటోస్‌కి అలాగే ఏవైనా ఒరిజినల్‌గా వీడియోస్ షూట్ చేయాలి చూడండి, వాటికి యూజ్ చేస్తూ ఉంటాను. మాక్సిమం వన్ ప్లస్సే యూజ్ చేస్తాను. బట్ ఇదేంటంటే నాకు క్వాలిటీ అంత నచ్చట్లేదు ఇప్పుడు. అంటే 1 ఇయర్ బానే వచ్చింది కానీ, ఆఫ్టర్ 1 ఇయర్ కెమెరా క్వాలిటీ అనేది తగ్గిపోయింది. అందుకోసమే ఫోన్ కొత్తది కొనుక్కుందామని డిసైడ్ అయిపోయి బయలుదేరాను. వెళ్దాం. సో, చూద్దాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫోన్ మంచిగుందా? లేదా? నాకు సాటిస్ఫాక్షన్ అయితే గనక ఓకే. ఇది నేను నాకు నచ్చితే వెంటనే కొనుక్కుంటాను. కానీ మీరు చాలామంది వ్లాగ్స్ చూస్తూ ఉంటారు కదా! సో, ఎవరు అంటే మీరు అందరి వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి క్వాలిటీ మీకింకా తెలుస్తది. సో, మీకేమన్నా తెలుసుంటే గనక వ్లాగింగ్‌కి ఏది బెస్ట్ కెమెరా అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చాలామంది వీడియోస్ పెట్టున్నారు. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు కదా! మనం పర్సనల్‌గా చూస్తే మనకొక ఎక్స్‌పీరియన్స్ అవుతదని చెప్పి ఇంక రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇంక వెళ్తూ వెళ్తూ దారిలో ఆహ్, కొన్ని శారీస్‌కైతే ఒక 2 శారీస్‌కి నేను రీసెంట్‌గా కంప్యూటరైజ్డ్ వర్క్ చేయించానండి. ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో చేయించానన్నమాట. తన నేమ్ వచ్చేసి శ్రీదేవి. ఎస్ఆర్ కంప్యూటర్స్ డిజైన్స్ అని చెప్పేసి ఉంటది. కింద నేను డిస్క్రిప్షన్‌లో తన ఇన్‌స్టాగ్రామ్ పేజు, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్స్, ఫోను నంబర్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. ఇదైతే మనకు టిష్యూ పట్టు సారీలా ఉంటది. ఇది నేను మీషోలో తీసుకున్నానండి. చాలా చాలా మంచి క్వాలిటీ తోటి చాలా వచ్చింది. అసలు చూస్తే ఎంత బావుంటదంటే అంత బావుంటదన్నమాట ఈ శారీ. ఈ శారీ మీదకి బ్లౌజ్ మనకిలా వచ్చింది. దీని మీద నేను వర్క్ చేయించాను. అంటే సెపరేట్ బ్లౌజ్ పీస్ కాకుండా దీని మీదే వర్క్ అనేది చేయించానన్నమాట. ఈ విధంగా మిర్రర్ వర్క్ అనేది. ఎప్పటినుండో అనుకుంటున్నానండి ఈ వర్క్ చేపిద్దాం అని చెప్పి. ఫైనల్‌గా ఈ శారీ మీదకి చేయించాను. మిర్రర్ వర్క్ వస్తుంది. నెక్ ఏమో ఇలా ఉంటుంది. ఇదేమో ఫ్రంట్ నెక్‌కి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయన్నమాట. తన దగ్గర వచ్చేసి ఏంటంటే మనకు వర్క్ అనేది 500 నుండి స్టార్ట్ అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తది. సీఓడీ అనేది లేదు. ఓన్లీ ఆన్‌లైన్ పేమెంటే. మీరు కూడా తన దగ్గర వర్క్ చేయించుకోవాలనుకుంటున్నట్లయితే కింద నేను డిస్క్రిప్షన్‌లో తన కంప్లీట్ డీటెయిల్స్ అలాగే ఫోను నంబర్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. అప్రోచ్ అవ్వచ్చు. అలాగే వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అవ్వండి. ఓకే. ఈ బ్లౌజ్ చేయించాను. ఇది స్టిచ్చింగ్‌కి ఇచ్చేసి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నదేనండి. చాలా వచ్చింది క్వాలిటీ. కొన్ని మీషోలో శారీస్ ఏంటంటే మంచి క్వాలిటీ వస్తాయి. కొన్నైతే అసలు బాగోవు. ఈ కలర్ కాంబినేషన్ బావుందని చెప్పేసి తీసుకున్నాను. దీని మీద బ్లౌజ్ వచ్చేసి మనకు ఇదొచ్చింది. బట్ నేను దీని మీదే వర్క్ ఏయమన్నాను. కానీ ఈ బ్లౌజ్ పీస్ సెట్ అవ్వలేదంట. అందుకోసం అని చెప్పేసి తను వేరే బ్లౌజ్ పీస్ తీసుకొని వేశారు. చూపిస్తాను. మీరు కూడా ఏంటంటే వాట్సాప్‌లో తనకి శారీ పిక్ పంపించారనుకోండి. అంటే ఫిల్టర్స్ ఏం లేకుండా ఒరిజినల్ పిక్ పంపించారనుకోండి. ఎగ్జాక్ట్‌గా తను కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ తీసుకొని మీకేం వర్క్ కావాలంటే ఆ వర్క్ చేస్తారు. దాన్ని బట్టి ప్రైజెస్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇవి. వీటి ప్రైజెస్ అనేటివి ఇక్కడ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది బోట్ నెక్ టైప్ వస్తుంది. మంచి ప్రైస్‌కి చాలా బాగా వేశారు. నీట్‌గా వేశారన్నమాట. ఇదేమో బ్యాక్ నెక్ వస్తుంది. బోట్ నెక్ ఇది. అండ్ ఇదేమో ఫ్రంట్ నెక్‌కి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి దీనికి షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి. ఇంక నన్ను అడిగారన్నమాట. షార్ట్ హ్యాండ్స్ వస్తాయండి వీటికి. బూటీస్ ఏమన్నా పెట్టాలా? లేకపోతే షార్ట్ హ్యాండ్స్ వేసుకుంటారా అని చెప్పి. నేనైతే షార్ట్ హ్యాండ్సే వేసుకుంటాను. ఎందుకంటే ఇది ఉంది కదా బ్లౌజ్ పీసు. సో, ఇప్పుడు 'బాహుబలి' హ్యాండ్స్ అని చెప్పేసి వస్తున్నాయి కదా! వాటికి అలా స్టిచ్ చేసుకుంటే బావుంటదని చెప్పేసి ఇంకా షార్ట్ హ్యాండ్స్ అనేటివి వేయమన్నాను. చాలా బాగా నీట్‌గా వేశారు వర్క్ అనేది. అండ్ చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్‌కే వేశారండి. నేను శారీస్ అయితే వెళ్ళి ఇచ్చొచ్చాను. మీర్పేట ఉంటారు తను. సో, నాగార్జున స్కూల్ దగ్గర బ్యాక్ సైడ్‌కి ఉంటారన్నమాట. ఎవరన్నా వెళ్లి పర్సనల్‌గా చేయించుకోవాలనుకుంటున్నట్లయితే కూడా వెళ్లి అప్రోచ్ అవ్వచ్చు. లేదనుకుంటే మీరు ఆన్‌లైన్‌లో చేయించుకోవాలనుకున్నా కూడా తనని అప్రోచ్ అవ్వచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అలాగే తన నేమ్ వచ్చేసి శ్రీదేవ్ అన్నమాట. ఓకే. ఈ 2 బ్లౌజెస్ అనేటివి తన దగ్గర నేను చేయించాను. చాలా నచ్చాయి నాకు 2 కూడా.
ఈ డిజైన్స్ అనేటివి నేనే సెలెక్ట్ చేసుకుని చేయించుకున్నాను అన్నమాట పర్సనల్‌గా. ఎందుకంటే నెక్స్ట్ మంత్ అన్ని సెలబ్రేషన్సే కాబట్టి దేనికైనా యూజ్ అవుతాయని చెప్పేసి ఇంక డిజైన్ చేయించుకున్నాను. ఇవైతే మనం ఇప్పుడెళ్ళి టైలరింగ్ దగ్గర ఇచ్చేసి తర్వాత ఇంక షాపింగ్‌కెళ్ళిపోదాం. ఓకే. ఎటు టైలరింగ్ దగ్గరికి వెళ్తున్నాను కదా! ఇంకా గుర్తుకొచ్చాయి. శారీస్ మీకు చూపెడదాం అని చెప్పేసి చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా షాపింగ్‌కెళ్ళిపోదాం. హెయిర్ ఏసేసుకొని హరి బట్టలు తీసుకురావడానికి ఎళ్లారు పైకి. వచ్చారో లేదో తెలీదు ఇంకా. బట్టలు ఆరేసున్నాం పైన. నిద్రపోతున్నావా? హలో. లేపైతే షాపింగ్ పోవాలా వద్దా? వైట్ గడ్డ ఎప్పుడు తీస్తావు? ఎప్పుడు రెడీ అవుతావు? ఎప్పుడు పోతావు? అప్పుడు దాకా తీయవా? సరేదా. అన్నీ ఆరాయా బట్టలు? తెచ్చేసి పో. వర్షం వచ్చి తడిసిపోని నీకుంటుంది అప్పుడు. ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుందండి. వర్షం పడేలా ఉంది కానీ ఉక్క మాత్రం ఆగట్లేదు అనమాట. మనం రెడీ అయిపోయి షాపింగ్కి వెళ్ళిపోదాం. బయలుదేరేసామంటే ఇద్దరం. ఆ లైట్స్ కూడా ఆపేసొచ్చు. నేను బయలుదేరి. సరే. ఫైనల్గా మా షాపింగ్ అడ్డాకి ఇక్కడ రిలయన్స్ డిజిటల్లో చూసాము. అండ్ వివో V21 చూద్దామని వెళ్ళాం. మిగిలినవన్నీ చూపిస్తున్నాయి కానీ అవి స్టాక్ లేవంట. ఇంకా అలా చాలా ఎన్ని షోరూమ్స్ తిరిగామో అండి, అవన్నీ నేను షూట్ చేయలేదు. ఇంకా వచ్చేసామండి షాపింగ్ నుండి. ఏం కొనుక్కోవాలో డిసైడ్ అవ్వలేదన్నమాట. లక్కీ లవ్లీ టైం అయ్యే లక్కీ లవ్లీ స్కూల్ నుంచి వచ్చే టైం అయిందని చెప్పేసి ఫాస్ట్గా వచ్చేసాము. ఇంకా చాలా రోజులైంది పాపం వాళ్ళిద్దరూ పిజ్జా తిని, అందుకోసం అని చెప్పేసి పిజ్జా ఇంటికి వచ్చాక ఆర్డర్ చేసామన్నమాట. తింటా కూర్చున్నారు. యూనిఫామ్ కూడా చేంజ్ చేసుకోకుండా ఇంకా హ్యాండ్ వాష్ చేసుకునే తింటున్నారులే. తిన్నాక తర్వాత స్నానం చేయండి అని చెప్పాను ఈరోజు. అందుకోసం అని చెప్పి అలా ఏ ఫోన్ కొనుక్కోవాలో అస్సలు డిసైడ్ అవ్వలేకపోతున్నాను. అది తీసుకోవాలా ఇది తీసుకోవాలని చెప్పి. యాక్చువల్ అయితే వివో V21 బాగుందని చెప్పి చాలామంది చెప్పారు. అందుకోసం అని చెప్పి అది తీసుకుందాం అనుకున్నాం. బట్ అవి లేవంట ఇప్పుడు ప్రజెంట్. 23, 25 వచ్చిందంట. అంటే V25 Pro అలాగే V23 వచ్చింది అంటున్నారు. V23 మీద రివ్యూస్ ఏం బాగలేవని చెప్పి వద్దనుకున్నాం. హరి ఏమో వివో V25 Pro తీసుకో చాలా బాగుంది అంటున్నాడు. అంటే అది డ్యూయల్గా మనకు కెమెరా అనేది షూట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనం ఎడిటింగ్ నార్మల్గా చేస్తూ ఉంటాం కదా, అంటే ఏదైనా యాప్స్ అవి చెప్పేటప్పుడు 2 కెమెరాస్ లాగా తీసుకుంటాం కదా, అంటే 2 పార్ట్స్ చేసుకుంటాం కదా ఎడిటర్లో. అలాగా పని లేకుండా మనం డైరెక్ట్గా ఫోన్లోనే చేసుకోవచ్చు అంట. అంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో అంటున్నారు. హరి ఏమో అదే తీసుకోమన్నాడు. బట్ నాకేమో కెమెరా క్వాలిటీ అంత అనిపించలేదు అన్నమాట. సరే చూద్దాంలే, ఇంటికి వెళ్ళాక రివ్యూస్ చూసి, లేదనుకుంటే ఆన్లైన్లో ఉంది, అమెజాన్లో ఉంది. అది అమెజాన్లో అయినా తీసుకుందాం, లేదంటే నానా మ్యూట్ పెట్టమ్మా,
అమెజాన్లోనే తీసుకుందాము, లేదనుకుంటే వివో V25 తీసుకుందాము అని చెప్పి డిసైడ్ అయ్యి ఇంటికి వచ్చేసాము. అండ్ మీరు కూడా కొంచెం సజెస్ట్ చేయండి ఈ వ్లాగింగ్కి ఏ కెమెరా బాగుంటుంది అని. అండ్ మీరు ఎవరైనా పర్సనల్గా యూజ్ చేస్తున్నట్లయితే కనుక వచ్చాను. ఇంకా చాయ్ పెట్టేస్తున్నాను. అండ్ మార్నింగ్ వచ్చేసి లెమన్ రైస్ చేశాను, చూపిస్తాను. అదే ఉంది. అంటే హరి ఈరోజు ఫ్రైడే అని మర్చిపోయి బియ్యం 2 గ్లాస్ పెట్టేశారన్నమాట. అందుకోసం అని చెప్పి ఇంకా ఏం చేసినా మధ్యాహ్నం అంటే నైట్ మేము తినే టైంకి బాగా చల్లగా అయిపోతుంది కదా అన్నం. అందుకే ఇంకా పులిహోర కలిపేసా అన్నమాట. పులిహోర అయితే ఎంత చల్లగా అయినా తినడానికి బాగుంటుంది కదా నైట్కి. అలా అని చెప్పి ఇంకా పిల్లలకి బాక్స్ ఇదే పెట్టి పంపించేసాను. అండ్ దోశ వేసిచ్చాను మార్నింగ్ పిల్లలకి. అలాగే జామకాయ పెట్టాను బాక్స్లో, లెమన్ రైస్ పెట్టాను, చిక్కీ బాక్స్ పెట్టేశాను. అన్నీ తినేసి వచ్చేసారు చక్కగా. నా లంచ్ బాక్స్లో ఇదేదరాలోలే తీసుకురాదు, ఎప్పుడు అలవాటలే అంతే కదా లోలక్క. బ్యాగ్ కూడా పడేసింది చూడు ఇక్కడే. ఆ బట్టలు ఉన్నాయి ఇంకా మడత పెట్టాల్సినవి. అండ్ ఇంకా నైట్కి వంట చేసే పనే లేదు ఇంకా. ఇప్పుడు పిల్లలు కూడా పిజ్జా తినేశారు కాబట్టి ఇంకా స్నాక్స్ చేసే పని కూడా లేదు ఈ ఫ్రైడే. ఇంకా లెమన్ రైస్ ఉంది. ఇంకా లెమన్ రైస్ తినేస్తే లవ్లీ వాటర్ బాటిల్ ఎక్కడరా? బ్యాగ్లో పెట్టుకున్నావా? ఇంకే వీళ్ళ లంచ్ బాక్స్ కడిగేసేయాలి. అది ఇప్పుడు చాయ్ తాగేసి హ్యాపీగా కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఇంకా ఇదే బ్లాగ్ ఎడిట్ చేసి పెడతా మీకు. లక్కీ తినడం అయితే స్నానం చేసుకో, ఎక్సర్సైజ్ చేసేసి. హలో హలో మలిచి ఏం డిసైడ్ అయ్యావు? ఏం ఫోన్ కొనిస్తావు? 25వా? ఎందుకు? గిఫ్ట్ కోసం. వివో V25కి క్రోమానా? అది క్రోమా కదా అది. ఫీచర్స్ బాగున్నాయి, కొత్తగా వచ్చిందంట అది. దాంతోపాటు ఏంటంటే మనకు ఫ్రీ గిఫ్ట్స్ ఉన్నాయండి. స్మార్ట్ వాచ్ ఒకటి, ఇంకోటి ఏంటిది అది ఆ గిఫ్ట్ కోసం ఆ ఫోన్ కొనుక్కొని చెప్తున్నాడు. అంతేనా? హలో చూడు అంతేనా? ఆ గిఫ్ట్ 1000 రూపాయలు ఉంటుంది. దానికోసం 38,000 చెప్తున్నారు. 38 36. వేరే చోట అడిగితే 35 చెప్పారండి. బజాజ్లో అడిగితే, బజాజ్లో కాదు రిలయన్స్లో అడిగితే, రిలయన్స్ డిజిటల్లో అడిగితే 35 చెప్పారు. ఇంకొక చోట అడిగితే సేమ్ కాస్ట్ ఉంది. వీళ్ళు ఏంటంటే గిఫ్ట్లు ఇస్తున్నారు కాబట్టి 36 అంట. ఆ 1000 రూపీస్ అక్కడ యాడ్ అవుతుంది. ఇంకా హరి లాంటి వాళ్ళు ఉంటారుగా ఏదో అంటాం మనం. మనలో కొంతమంది మనం కూడా అంతేగా, ఒక్కొక్కసారి బ్లౌజ్ పీస్ కొనుక్కొని శారీ కొనడానికి వెతుకుతాం. బ్లౌజ్ ఎవరన్నా ఇచ్చారంటే ముక్క. టీ తాగేసి పడుకుందాం అనుకున్నాను. వెంటనే అమెజాన్ కొరియర్ ఒకటి వచ్చింది. దాన్ని ఓపెన్ చేసేసి ఇంకా ఇవి కోన్ టైప్ ఉన్నాయన్నమాట, రూమ్ ఫ్రెషనర్స్. వీటిని బాత్రూంలో ఒకటి, అలాగే లక్కీ లవ్లీ బట్టలు పెడతాను కదా కబోర్డు, దాంట్లో అంటే బెడ్రూమ్లో పెడుతున్నాను. దీనికి కొంచెం వెంటిలేషన్ తక్కువ ఈ బెడ్రూమ్కి. అండ్ ఎప్పుడు కూడా లాక్ పెట్టుకునే ఉంటారు పిల్లలు, అందుకోసం అని చెప్పేసి వర్షాకాలం కదా, అందుకే రూమ్ ఫ్రెషనర్స్ అనేవి పెట్టేశాను. ఇంకా మంచి స్మెల్ వస్తుంది నిజం చెప్పాలంటే. కానీ కొంతమందికి ఇష్టం ఉండదు ఈ స్మెల్ నాకు తెలిసి. మా అందరికి ఇష్టపడ్డది కానీ లక్కీకి మాత్రం నచ్చలేదు. అండ్ వాడికే టీవీ చూసుకుంటున్నాడు. అండ్ లవ్లీ ఏమో హోంవర్క్లు చేసుకోవడంలో బిజీ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మా తెలుగు తల్లి బొమ్మ డ్రాయింగ్ చేయమంటే ఇంకా నేను వేసాను అలాగా. సో అప్పట్లో బాగా వేసేదాన్ని డ్రాయింగ్. ఇప్పుడు అంతా అసలు ఇప్పుడు ఏమని చెప్పండి, ఇల్లు, సంసారం, పిల్లలు, బాధ్యత, అమ్మో చాలా ఇవన్నీ మర్చిపోయాం అసలు. కొన్ని ఇప్పుడు మళ్ళీ వేస్తుంటే నాకు నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. అండ్ నేను చదువుకునేటప్పుడు డ్రాయింగ్ అవన్నీ. సో దీనికి కలర్స్ కూడా వేశాను. సేమ్ ఎగ్జాక్ట్గా వేయమని చెప్పింది లవ్లీ.
సేమ్ వేశాను. పర్లేదులెండి. మరీ చిన్నపిల్లలలాగా కాకుండా కొంచెం బానే ఉంది డ్రాయింగ్. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇది ఇవాల్టి వ్లాగ్. అలాగే ఖచ్చితంగా ఏ ఫోన్ బెస్ట్ అనేది మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.